నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే మేయర్ వార్డు బాట, పోలీసుల అరైవ్ అలైవ్ లఘు చిత్రం ప్రారంభం, డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలు శిక్ష, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రైజింగ్ రామగుండంగా పేరు తీసుకొచ్చేందుకు మేము సైతం అంటూ ప్రతి ఒక్క పౌరుడు కదలి రావాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 9వ డివిజన్లో రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామితో కలిసి ఈరోజు వార్డు సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరాన్ని ఓ స్వచ్ఛమైన అద్భుత నగరంగా తీర్చిదిద్దడం పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా వినోబానగర్, రెల్లివాడలో ప్రవహిస్తున్న మురికి నీటి కాలువలో యంత్రాలు, సిబ్బంది సహాయంతో పూడిక తొలగించి సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే, మేయర్ అధికారులకు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ప్రెస్ క్లబ్ నుండి ప్రారంభించి గల్లీలో తిరుగుతూ మున్సిపల్ సిబ్బందికి సూచనలు ఇస్తూ పిచ్చి చెట్లు, కొమ్మలు, పొదలు తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ తాళ్లపల్లి యుగేందర్తో పాటుగా పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. అరే సుధా, ఎక్కడున్నారా? ఇంటి దగ్గర. మనము ఎప్పుడు కట్టుకునే ప్లేస్ కురా. పారిశ్రామిక ప్రాంతంలో సృజనాత్మక రంగానికి మరింత ఉత్సాహాన్ని నింపుతూ దోస్త్ లఘు చిత్ర చిత్రీకరణ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. పల్లవి చరణం వీడియో క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం షూటింగ్ను రామగుండం B4 హనుమాన్ జంక్షన్ వద్ద ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకకు సినీ, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని రామగుండం చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్, దర్శకుడు ముదుంపల్లి రామస్వామి రూపొందిస్తున్నారు. సమాజానికి సందేశం అందించే కథాంశంతో రూపొందుతున్న దోస్తు చిత్రం నేటి యువతలో స్నేహం, బాధ్యత, విలువల ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ వర్మ, సీనియర్ రచయిత దయానర్సింగ్, సీనియర్ దర్శకుడు దామెరి శంకర్ చిత్ర బృందాన్ని అభినందించారు. క్లాప్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సందేశాత్మక చిత్రాలు సమాజంలో మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ లఘు చిత్రంలో స్థానిక ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చారు. నటీనటులుగా భూమయ్య, కంది నాగరాజు తమ పాత్రలతో ఆకట్టుకొనగా, కెమెరామెన్ కార్తిక్ తన చిత్రీకరణ నైపుణ్యంతో సినిమాకు ప్రత్యేక అందాన్ని తీసుకువచ్చారు. జక్కిని శ్రీలత నేత తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు గొల్లపల్లి రామలింగం, రాయి వేణుగోపాల్, సుమలత యాదవ్, డుగ్గు, విన్ను, సర్వర్, బాయి శ్రీనివాస్, వెంకటేశం, సాయి, డాక్టర్ రాజు తదితరులు ఉన్నారు.
హలో అనండి. అలానండి. రండి దయచేసి అందరూ కూడా. అంకుల్ ఒకసారి చూడండి. పల్లవి చరణం మీడియా క్రియేషన్స్తో దోస్త్ ముహూర్తం షాట్ నెంబర్ 1. వారి ప్రాంతం ఎలా ఉందంటే కేవలం కరోనా వచ్చి సహజంగా చాలామంది ఇక్కడ ఒకప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు చాలామంది టెలిఫోన్లు తీస్తున్నారు. వాస్తవానికి దృశ్య రూపకం అనేది సమాజ చైతన్యానికి చాలా తోడ్పడుతుంది. మరి ఆ కోవలోనే స్నేహం అంటే ఏమిటి, స్నేహం అంటే ఎలా ఉంటుంది, అసలైన స్నేహం ఎలా ఉంటుంది అనే ఒక సదుద్దేశంతోనే ఒక సదుప్రాయాన్ని వ్యక్తం చేయడానికి రామస్వామి గారు ఈ సబ్జెక్ట్ను ఎన్నుకోవడం అభినందించదగ్గ విషయం. మోదంపల్లి రామస్వామి గారు గతంలో చాలా చిత్రాలు తీశారు. అవన్నీ కూడా సమాజం నుంచి ఒక మార్పు కోరుకుంటూ ఎన్నో సందేశాత్మకమైన చిత్రాలు తీశారు. అదేవిధంగా ఈరోజు కూడా మరొక సందేశాత్మక అయినటువంటి చిత్రంతో మన ముందుకు రావడం జరిగింది. గతంలో నిర్మించినటువంటి చిత్రాల్లో కూడా నేను పలుమార్లు ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ని పోషించడం జరిగింది. నాకు ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తూ మరొకసారి కూడా ఈ చిత్రంలో మరొక ప్రత్యేకమైనటువంటి పాత్రను ఇవ్వడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలానే మంచి మంచి సినిమాలు, సమాజాన్ని ఉత్తేజపరిచేటువంటి సినిమాలు తీస్తూ మాలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలి రామస్వామి గారు అని ఈ యొక్క సభముఖంగా నేను కోరుకోవడం జరుగుతుంది. ఒక మంచి కాన్సెప్ట్, ఒక ఫ్రెండ్షిప్ మీద ఒక మంచి కంటెంట్ తీసుకొని చేస్తున్నారు. ఈరోజు చాలామంది షార్ట్ ఫిల్మ్ అనగానే ఏదో నలుగురు కలిసి ఏదో ఓన్లీ హాస్యానికి కానీ సరదాగా తీసుకునే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. కానీ ఒక సొసైటీలో ఒక మంచి మెసేజ్ చెప్పే లేదు, నీతి చెప్పే ఎపిసోడ్లు ఎవరు చేయట్లేదు, నీతులు చెప్తే ఎవరు వినట్లేదు కూడా. కానీ అయినా కూడా పట్టుదలతోని వాళ్ళు ఏమి కావాలని మా ఇక్కడ దామని శంకరన్న వీళ్ళంటి వాళ్ళు కొందరు ఉన్నారు, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు వాళ్ళు చేసే షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి చేస్తున్నారు. వీళ్ళందరికీ ఎంకరేజింగ్ కోసమే నేను రావడం జరిగింది. మీరు కూడా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ చేసేవారు కొంచెం అద్భుతంగా, కొంచెం బాగా ఉండే టెక్నికల్ వాల్యూస్ పెంచుకుంటూ మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు చేయండి. తప్పక జనాలు కూడా ఆదరిస్తారు. గోదోర్కన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదోర్కన్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ అలైవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల భద్రత పరిరక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పాఠశాలలు, కాలనీలు, ప్రధాన చౌరస్తా రహదారుల వద్ద పలు పాఠశాలల్లో రోడ్లు భద్రతపై వద్ద విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మానవారం ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అవగాహన సమావేశాలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగం, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలు విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరించి అవగాహన కల్పించారు. కాగా విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై, ట్రాఫిక్ నిబంధనలపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా
తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, విద్యార్థులు వారి ప్రియమైన నాన్నగారికి రోడ్డుపై చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, నాన్న హెల్మెట్ ధరించు, మాకు తీసుకొనిరా, నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకొనిరా అని లేఖల ద్వారా విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో పాటుగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ఐ రమేష్, అనూష తదితరులు ఉన్నారు. ఫోన్ ఒకసారి మా ఆఫీస్లో చేసుకుంటాం పని చెప్తుంది. దగ్గరుండి పెట్టు. ఈరోజు అరైవల్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మన గోదావరిఖని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీన్ని మన గోదావరిఖని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అవగాహన కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 4 వీలర్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం, పక్కన కూర్చున్న
వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించి నడపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆటో నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా చాలామంది ఈ డ్రైవర్కు రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ముందు డ్రైవర్ ఒక్కడే కూర్చోవాలి, ఎటువంటి ప్యాసింజర్స్ను కూర్చోబెట్టుకోకుండా నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం అవగాహన కల్పించిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అనేది మనకు చెప్పి రాదు. కానీ ఇక్కడ లోకల్లో ఏంటంటే ఒకటి చాలామంది ఏమంటారంటే లోకల్ మేము ఇక్కడికే పోతున్నామంటారు, మనకు యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు. దయచేసి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి ఇంట్లో నుండి బయటికి రావాలి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత కీ ఆన్ చేయాలి. పిల్లలకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వకూడదు. సెల్ ఫోన్స్ నడుపుతున్నారు చాలామంది. సో మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఒకటే ఉద్దేశం, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు సురక్షితంగా ఇంటి నుండి బయటికి ఎలా వస్తారో ఒక సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వము ఇటు పొలిటికల్ పోలీసు ప్రతి ఒక్క శాఖ వాళ్ళు చేస్తున్నారు. బట్ అది ఒకటి గమనించి మీరు ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించే బయటికి రావాలి. మేము ఇక్కడ హెల్మెట్ లేని బండ్లను ప్రతి ఒక్క దాన్ని ఆపుతున్నాము, ఫైన్ ఇంపోజ్ చేయడం లేదు. ఇంటికి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాతనే కంపల్సరీ ఇస్తాము. ఈ రోజు నుండి గోదావరికని కావచ్చు, ఇంకా ఎక్కడి నుండి ఎవరైనా వచ్చినా కూడా కంపల్సరీ హెల్మెట్ లేని బండ్లు తీయవద్దని కోరుతున్నాము. మనకు డిస్టెన్స్తో కాదు, మీ రక్షణ మాకు ముఖ్యము. అలాగే మీ ఫ్యామిలీ గురించి మీరు రావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా కీ ఆన్ చేసే ముందు హెల్మెట్ ధరించి కీ ఆన్ చేసుకుని ఇంట్లో నుండి సేఫ్గా రావాలి, అలాగే ఇంటికి సేఫ్గా పోవాలని కోరుతున్నాం. గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత వ్యాళ్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు రామగుండం మండలం మల్యాలపల్లి విద్యుత్తు సబ్స్టేషన్ సమీపంలో విద్యుత్తు ఆర్టిజన్స్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొని తమ మద్దతును తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ఆర్టిజన్స్ కు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి జహీద్ పాషా, బురుగు వంశీకృష్ణ, అల్లి గణేష్, నడిపెల్లి సాయి, నూతి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు కూడా వారు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, ఫుల్ టైం ఎంప్లాయీస్గా తీసుకుంటామని చెప్పేసి హామీనిచ్చి 2.5 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటికి కూడా ఈ ప్రధానమైనటువంటి ఒకే ఒక హామీ నెరవేర్చకపోవడానికి గల కారణం ఏందో మరి వీళ్ళకి చెప్పకుండా న్యాయబద్ధంగా వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెని అన్యాయంగా అణిచివేయాలన్న ఒక ధోరణితో వీళ్ళకి వాట్సాప్ మెసేజెస్ పెట్టి బెదిరించడము, మీ ఉద్యోగాలు పోతాయి, మీ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటాము, మీకు హెల్త్ బెనిఫిట్స్ లేకుండా డిపెండెంట్స్ మెడికల్ బెనిఫిట్స్ లేకుండా చేస్తాము అని రకరకాల బెదిరింపులకు గురి చేస్తూ వీళ్ళని టార్చర్ పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వీళ్ళని మా నాయకులు అగ్రనాయకులు హరీష్ రావు గారు సిద్దిపేటలో వీళ్ళ శిబిరాన్ని సందర్శించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో కేసీఆర్ గారు వీళ్ళు చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళ మెడల్ వంచే ప్రయత్నం ఏం చేస్తాం. కానీ వీళ్ళు దున్నపోతు మీద వాన కురిసినట్టు వీళ్ళలో చెల్లడం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో వీళ్ళు ఇప్పుడు ఎందరైతే మిగిలినరో వీళ్ళు 19,500 ఎంప్లాయీస్ మిగిలినరు. 4,000 ఎంప్లాయీస్లో కొందరు రిటైర్ అయినరు, మరికొందరు స్వచ్ఛందంగా ఈ జాబ్ వదులుకున్నారు, వాళ్ళతో అవ్వట్లేదని. దాదాపు సోదరులు ఇందాక చెప్పినట్టు 90% మంది మరి దీంట్లో ప్రమాదవశాత్తు అకాల మరణం చెందింది. అంటే వీళ్ళ జాబు ఎంత డేంజరస్ కండిషన్స్ మధ్యలో వీళ్ళు మరి విధులు నిర్వహిస్తున్నారో ఇలా ప్రభుత్వానికి తెలియంది కాదు. తెలిసి కూడా అహంకారంతో పొగరుతో అసలు ఆర్టిజన్ ఎంప్లాయీస్ అంటే ఎవరి రాష్ట్రంలో అని ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి అనడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకో విషయం ఉండదు. సికింద్రాబాద్ నుంచి రామగుండం రైల్వే స్టేషన్కు వచ్చిన రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చరణ్ను కలిసి రామగుండంలో పలు రైళ్లు నిలుపుదల, బల్లార్షా నుండి కాచిపేట వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ వేళను మార్చాలని, నవజీవన్, స్వర్ణ జయంతి, గరీబ్ రథ్, చెన్నై, జోధ్పూర్ ఎక్స్ప్రెస్ను నిలుపుదల చేయాలని డిఆర్యుసిసి మెంబర్ మాస శ్రీనివాస్ జీన్స్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ముగ్గురిని ఈరోజు గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వా ముందు హాజరుపరిచారు. ఇద్దరికి 4,000 రూపాయల జరిమానాను మేజిస్ట్రేట్ విధించారు. ఒక వ్యక్తి రెండోసారి పట్టుబడగా అతనికి 2 రోజుల జైలు శిక్షను ఆయన విధించారు. ఇతన్ని కరీంనగర్ జిల్లా జైలుకు ట్రాఫిక్ పోలీసులు తరలించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.